Faith comes by hearing the God's word. యేసు ప్రభుని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. వెళుతున్న ప్రతి గ్రామంలో, వెళుతున్న చోటంతా అనుకుంటున్నారు. బ్రహ్మచారి 30 సంవత్సరాల వయసు ఉండొచ్చట. ఆయన వెళుతున్న ప్రతి చోట అద్భుతాలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు బాగవుతున్నారు, మూగవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందరూ చెప్పుకుంటున్నారట. అది విన్న తర్వాత ఈ వ్యక్తికి ఒక ఆశ కలిగింది. ఆయన ఎవరో చూద్దాం. ఆయన వెంట 12 మంది శిష్యులు ఉన్నారని కూడా చెప్పారు. వాళ్ళని చూద్దాం అని అనుకొని బయలుదేరి వెళ్తున్నారు. యేసు ప్రభు ఆ ఊళ్ళో ఇటువైపు ఉంటే ఇటువైపు నుంచి ఇతను వెళ్ళాడు. అప్పటికే యేసు ప్రభు వెంట 100 మంది గుంపులు 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 గుంపులుగా ఉన్నారు. మమ్మ బాగు చేయండి, మాకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ముట్టుకోండి అని కోరుకుంటూ 100 కొలది ప్రజలు ఉన్నారు. శిష్యులు, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ వెళ్ళిన వ్యక్తి ఊళ్ళో మహా దుర్మార్గుడు కదా. ఎంత ప్రయత్నం చేసినా యేసు ప్రభుని కళ్ళారా చూడలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నాకెందుకు వచ్చిన సమస్య ఇది? చూస్తే ఎంత, చూడకపోతే ఎంత? నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని కదా, నా పనికి నేను వెళ్ళిపోతే పోతుంది కదా, చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అని మనస్సులో అనుకున్నవాడు కాదు. ఇంత దుర్మార్గుడైనా ఒక తీర్మానము, ఒక నిర్ణయము కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నేను ఈరోజు యేసుని చూడాలి, తప్పనిసరిగా యేసుని ఈరోజు నేను చూడాలి అని ఒక తీర్మానం కలిగి అక్కడ నిల్చున్నాడు. అక్కడున్న అరుగెక్కాడు, కనిపించలేదు. గోడెక్కాడు, కనిపించలేదు. రోలెక్కాడు, కనిపించలేదు. మరి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. నేను ఈరోజు యేసుని చూడాలి, ఈ ఆలోచనతో నిలబడిపోయాడు. అంతలో అతను పుట్టువాడు, అందుకని పుట్టుడు ఆలోచనలు ఉంటాయని అంటారు. పుట్టుడు కదండి, మరుగుజ్జుడు. పుట్టుడు ఆలోచనలు. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు వీళ్ళతో కూడాను. వీళ్ళు ఎలాగో నన్ను చూడనివ్వట్లేదు, ఈ దారిని ఇలా వస్తాడు, ఇక్కడ ఈ మలుపు తిరుగుతాడు, అక్కడ కానీ ఆ చెట్టు కానీ కూర్చుంటే ఆ యేసు ప్రభుని కళ్ళారా చూడొచ్చు అనుకొని మనసులో నరమాత్రులకు తెలియకుండా, ఎవ్వరికి చెప్పకుండా చెట్టు పొట్టుడు ఎక్కాడో మొత్తం మీద ఎక్కి ఆ కొమ్మల గుబురులో కూర్చొని ఉన్నాడు. ఎవరికి కనిపించలేదు. ఇక ఈ పొట్టోడు వేసుకున్న ప్లాన్ ప్రకారమే యేసు ప్రభు ఆ దారినే వస్తున్నాడు. పై నుంచి ఇలా చూశాడు. చూస్తే ఒకవేళ ఇతను యేసు ప్రభు అయి ఉండవచ్చు అని అనుకున్నాడు. చుట్టూ ఉండే వాళ్ళని చూసి వీళ్ళంతా యేసు ప్రభు శిష్యులేమో అని అనుకున్నాడు. ఇంకా చుట్టూ గుంపులు గుంపున్నారంటే వీళ్ళంతా మన ఊరు మోక మనకు తెలీదా అన్నట్టు అంతా వీళ్ళు మనవాళ్ళే కదరా అని అనుకున్నాడు. మొత్తం మీద యేసయ్యని గుర్తుపట్టలేదు అనుకున్నాడు. ఒకవేళ యేసయ్య ఉంటాడు, ఎందుకంటే శిష్యులను యేసు ప్రభువును ఇంచుమించుగా ఒకే బట్టలు వేసుకుని ఉన్నారు, అదే వేషంలో ఉన్నారు.
ఆయనకి గురువు కనుక సపరేట్ వేషం, గురువు కనుక అటునామాలు నిలువు నామాలు, ఆయన చేతుల యొక్క మన ఏదైతే దోమతెల కర్రలు. గురువు కదండి, గురువుకు ప్రత్యేకంగా గుర్తించేటట్లుగా దోమతెల కర్రలు లేవు, నామాలు లేవు. మామూలుగా అందరిలాగానే వస్తున్నాడు. ఈ 13లో యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి. మొత్తం మీద ఆ చెట్టు దాకా వస్తే ఆ పైన ఉన్నవాడు పొట్టివాడు రెప్పగొట్టకుండా చూస్తున్నాడు. చిన్నగా చెట్టు కిందకు వచ్చి ఇంట్లో ఈరోజు నేను ఉండాలి. గుండె బద్దలైపోయింది పొట్టుడికి. నా పేరు ఈయనకి తెలుసు, నా పేరు తెలుసుంటే నా బతుకంతా కూడా తెలిసే ఉంటుందిగా. ఈ పొట్టోడికి చెమటలు పోసి గడగడలాడిపోతున్నాడు చెట్టు మీద కూర్చొని. కిందేం జరుగుతుందంటే యేసయ్యతో తిరుగుతున్నారే, మా ప్రభు మా ప్రభు మా ప్రభు, ఈయన మా ప్రభు మా దేవుడు అని తిరుగుతున్నారే. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అసలు యేసు ప్రభుకి వాడెవడో తెలుసా? మన ఊళ్ళో ఎంత దుర్మార్గుడు, ఆడెవడో వీళ్ళకి తెలుసా? ఆడింటికి పోయి ఉంటాడంటే ఈయన, ఈ దుర్మార్గుడిలో ఉంటాడంటే పోయి ఈయన ఇళ్ళకి రమ్మన్నాం. మనమంతా భక్తులు, మనమంతా భక్తులం అండి. మన ఇళ్ళకి రమ్మన్నాం, ఆయన మన ఇళ్ళకి వచ్చేట్లేదు. ఆ దుర్మార్గుడి ఇంటికి వెళ్తారంట. మీద ఉన్నాడే వాడింటికి. యేసు ప్రభుకి ఏమీ తెలియదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఉండేవాడు మాత్రం ఏమంటే నా పేరే తెలిస్తే నా పుట్టు పూర్వత్రాలు ఆయనకి తెలుసు. ప్రియమైన సహోదరులారా, పుట్టు పూర్వత్రాలే కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇసురుకుంటా కూర్చొని కొంతమంది, ఇసురుకోకుండా ఉన్నవాళ్ళు, ఇసురుకున్న వాళ్ళు ఉన్నారు కదా, పైకి కిందకి ఓపుతున్నారు. మీరు మీ బతుకులు ఆయనకి తెలుసు. కడుపులో క్యాన్సర్ ఫుడ్ ఉన్నది, నీకు తెలియదు ఇంకా అని ఆయనకి తెలుసు. నీ భర్త నీ దగ్గర బాగానే ఉంటున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడో ఏమేమి జబ్బులు తెచ్చుకుంటున్నాడో నీకు తెలియదు. అసలు ఎంత అప్పులు చేశాడో, ఎంత వడ్డీలు కడుతున్నాడో నీకు తెలియకపోవచ్చు. కుటుంబం అన్న తర్వాత భార్యాభర్తల మధ్యలో కూడా ఒకరి వివరం ఒకరికి 100% తెలియదు. ఏదో అతను చెప్పింది ఏదో నమ్మడం, ఈమె చెప్పింది అతను నమ్మడం తప్ప అంతకు మించి చేయలేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎవరో మనం ఖచ్చితంగా మనం చెప్పలేము. చెప్పింది ఇదో మీ నాయన రాని, నాయనా అన్నాం. చెప్తే నాయన రా అంటే నాయన అనుకున్నాం, అంతేగాని మనకు తెలియదు కదండి. ఆ తల్లి ఏం చెప్తే కాదేదన్నా నమ్మాం. కానీ నీ పుట్టు పూర్వత్రాలు నేను ప్రకటిస్తున్న యేసయ్యకు తెలుసు. కారణం ఆయన పై వేషాలు చూసేవాడు కాదు, అంతర్భాగాన్ని పరీక్షించేవాడు. జీవితంలో ఉన్నటువంటి ప్రతి కోణంలో నీ జీవిత సమస్యల్ని, ఆలోచనల్ని ఇది గుర్తించి గమనించి నీపై జాలిపడి నీకు ఆధ్యాత్మికమైన అనుభవాన్ని కలుగు చేయాలని ఆశించేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఈ పిలుపు చెట్టు మీద వాడికి వచ్చిందో ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ముందే దుర్మార్గుడు, లంచగొండోడు, డబ్బే ప్రధానం అనుకునేవాడు. నిజంగా మనోళ్ళైతే ఏం చేసేవాళ్ళో తెలుసా? ప్రభువా, పైన కూర్చొని తీరిగ్గా, ప్రభువా నువ్వే వస్తావా, నీతో కూడా మళ్ళీ 12 మందిని వేసుకొని వస్తావా? ఇంతమందికి మేము చేసి పెట్టలేమయ్యా, నువ్వు వస్తే చేసి పెడతాం. అసలు 12 మంది వస్తే 13 ఎంత ఖర్చు అయ్యా అని చెట్టు తెక్కకుండానే మాట్లాడేవాళ్ళు మనోళ్ళు. అయితే
ఆ పొట్టివాడు మనసులో ఒక ఆలోచన, ఈయనని చూసి వెళ్ళిపోదామని. ప్రభు అంటాడు, నీ ఇంటికి నేను వస్తాను, జీవితంలోకి వస్తాను, జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తాను, నీతో నివసించాలని ఆశిస్తున్నాను అన్న వెంటనే ఈ ఛాన్స్ పోతే, తరుణం పోతే, నాకు ఈ తరుణం దొరకదేమో అని ఆతృతగా త్వరగా దిగాడట. ఇంత సంతోషముగా యేసయ్యను చేర్చుకున్నాడట అని బైబిల్లో రాసింది. సంతోషంగా చేర్చుకున్నాడు, త్వరగా దిగొచ్చాడు. ఏమాత్రం ఆయనకి ఇష్టం లేకపోతే త్వరగా దిగేవాడు కాదు. దిగిన తర్వాత కూడా వాదాలు, ముఖ్యమైన వాదాల చేత అవివేకులుగా మార్చబడకుండా వస్తున్నాడు కదా, సంతోషంతో ఆనందంతో చేపట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. జక్కయ్య, మీ ఇంటికి నేను వస్తాను, ఇంటికి వస్తాను జక్కయ్య, మీ ఇంట్లో ఉంటాను ఈరోజు అంటే మిగతా వాళ్ళకందరికీ అది బాధగా ఉన్నప్పటికీ ఆ జక్కయ్యకి మహానందం కలిగింది. సంతోషంగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రభా ఓ ప్రభా ఓ ప్రభా ఓ ప్రభా అని ఏడుస్తూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య, ఇంటికి ఏడుస్తున్నావు, నీకేమైంది జక్కయ్య? అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను దుర్మార్గుణ్ణి, అక్రమంగా సంపాదించాను, 100 రూపాయలు తీసుకోమంటే 400 తీసుకున్నాను అయ్యా. ఈ వడ్డీ వడ్డీ వడ్డీకి వడ్డీ వేసి డబ్బులు కొంపలు కూర్చొని సంసారాలు పాడు చేశాను బాబు. 100 వసూలు చేయమంటే 0 పక్కన పెట్టి 10కి 100 వసూలు చేశాను అయ్యా. నేను చాలా అక్రమత్వం దుర్మార్గుడిని అయ్యా. ధనాపేక్షతో నా జీవితం శాపంగా మారింది. కానీ నేను 4 గంటలు మళ్ళీ ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా మిగిలి ఉంటే కూడా పేదలకు పనిచేస్తాను. ఈ ఆస్తి నాకు అక్కర్లేదు బాబు, నీకు దండం పెడుతున్నాను, ఈ ఆస్తి నాకు అక్కర్లేదని కొల్లమని ఏడ్చాడు. యేసుప్రభు అంటాడు, జక్కయ్య నువ్వు పాపివి అని నేను చెప్పానా? దుర్మార్గుడు అని నేను అన్నానా? మీరు అనలేదు. కానీ మిమ్మల్ని నేను చూస్తుంటే, మీరు నన్ను చూస్తుంటే నా పాపాలన్నీ బయటపడిపోతున్నాయి అయ్యా. ఒకవేళ నా అన్నదమ్ములకు తెలియకపోవచ్చు, నా కుటుంబస్తులకు ఎవరికి నేను ఎవరినో తెలియకపోవచ్చు, నేను భక్తులని అందరూ అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని నేను చూస్తుంటే, నన్ను మీరు చూసినప్పుడల్లా నా రహస్య పాపాలు బయటపడుతున్నాయి. నేను పాపిని, నన్ను క్షమించు 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 ఏడ్చి తన పాపాలు ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాక తను సంపాదించిన అక్రమాన్ని విడిచిపెట్టడానికి ఆశించి కోరుకొని ఆ విధంగా చేస్తానని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? జక్కయ్య, ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి రక్షణ రావాలంటే ముందు నీ హృదయానికి రావాలి. హృదయంలో రక్షణ వచ్చిన తర్వాతనే మీ ఇంటికి కూడా రక్షణ వచ్చింది. ఇంట్లో కూడా అపవిత్రత లేదు, మీ ఇంట్లో కూడా శాపం లేదు, మీ ఇంట్లో కూడా ఉన్నటువంటి అక్రమానికి ఒక ముగింపు కలిగింది. నీకు నీ ఇంటికి రక్షణ కలిగింది.